నా చాతుర్యం. మన బాలకోటయ్య గారు చెప్పినట్లుగా ఆదర్శ విద్యార్థి. ఏది 16 ఏళ్లకే గ్రామాభివృద్ధి కోసం పరితపించే విద్యార్థులను చూసామా? అంటే ఆయన వయసు 16 ఏళ్ళు. 16 ఏళ్లలో తన ఊళ్ళో మౌలిక వసతుల కల్పన, డొంక రోడ్లు ఎంచటము, శ్రమదానాన్ని చేంచటము, పంట కాలువల్ని బాగు చేయడం, ఆ ఊరికి బస్సు రావడం కోసం ఆ గణేష సమితి అని ఒకటి పెట్టి, ఆ తర్వాత యూనివర్సిటీలో స్టూడెంట్స్ యూనియన్ లీడర్గా, అరే చిన్న వయసులోనే ఎమ్మెల్యే, 28 ఏళ్లకు ఎమ్మెల్యే, 30 ఏళ్లకి మంత్రి, అంటే బ్యాచిలర్ ఎమ్మెల్యే, బ్యాచిలర్ మినిస్టర్, పెళ్లి కాకుండానే 45 ఏళ్లకే ముఖ్యమంత్రి, స్వల్ప వయస్సులో ముఖ్యమంత్రిగా, 30 ఏళ్లుగా పార్టీ అధ్యక్షుడిగా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 3 దశాబ్దాలుగా పార్టీని నడిపిస్తున్నాడు, 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు. ఇప్పుడు ఇది 16వ ఏడు. నెక్స్ట్ 15 ఏళ్ళు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా. అంటే ఒక కార్యదక్షత. మన బాలకోటయ్య గారు అన్నారు, పోరాట యోధుడుగా, పరిపాలనా దక్షుడిగా, ఒక స్ఫూర్తిదాయకుడిగా. ఎట్లా ఆయన ఇవాళ వీళ్ళందరికీ కూడా ఒక ఆదర్శంగా, ఒక మోడల్ స్టూడెంట్, ఒక మోడల్ లీడర్. అసలు ఎమ్మెల్యే అనేవాడు ఎలా ఉండాలి? 9 సార్లు ఎమ్మెల్యే గెలిచాడండి. 9 టైమ్స్ ఎమ్మెల్యేగా గెలవడం అంటే అది మామూలు అంశం కాదు. నాకు తెలిసి కరుణానిధి ఒకళ్ళు గెలిచినట్టున్నారు. ఆ తర్వాత పెన్మత్స సాంబశివరాజు ఏదో 8-9 సార్లు గెలిచారు. అంటే అసలు ఒకే నియోజకవర్గం నుంచి 8 సార్లు కాన్సిక్యూటివ్గా ఎమ్మెల్యే. ఆ నియోజకవర్గాన్ని అతను నర్చర్ చేసే తీరు, తన నియోజకవర్గంలో ప్రతి ఓటర్ని పేరు పెట్టి పలకరిస్తాడు. అసలు కుప్పం నుంచి ఓటర్లు వచ్చారంటే అసలు ఆయనకు అదొక ఇదన్నమాట, ఒక పండగ. అంటే ఒక నియోజకవర్గాన్ని ఒక ఎమ్మెల్యే ఎలా సాకాలి, ప్రజలతో ఎలా మమేకం కావాలి, అటు మంత్రిగా. అంటే ఆర్థిక సంస్కరణలు మనం చూసాం. పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ హయాంలో ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అమలు చేసిన తీరు, విద్యుత్ సంస్కరణలు అందరు చెప్పారు, మీరు ఓడిపోతారు, దీనివల్ల పార్టీ మీద వ్యతిరేకత వస్తుంది, ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. వరల్డ్ బ్యాంక్ నిధులు తీసుకొచ్చి మొత్తం అసలు విద్యుత్ సంస్కరణలు, ట్రాన్స్ఫార్మర్లన్నీ మార్చేశాడు, తీగలు మార్చేశాడు, సబ్స్టేషన్లు, ఆ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ ఒక దెబ్బకి నీకు 20% నుంచి సింగిల్ డిజిట్కి వచ్చేసాయి. అంటే దానివల్ల అతను ప్రభుత్వం కోల్పోవటానికి కూడా సిద్ధపడ్డాడు, విద్యుత్ రంగాన్ని పటిష్టం చేశాడు. అంటే ప్రతి దానికి ఆయనే టాస్క్ ఫోర్స్ చైర్మన్గా. ఏది వాజ్పేయి హయాంలో మీకు తెలుసు, ఇవాళ మైక్రో ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్. ఇవాళ రాయలసీమ హార్టికల్చర్ హబ్గా మారిందంటే, పండ్ల తోటలు ఇవాళ కనక వర్షం కురిపిస్తున్నాయంటే, ఆ రోజు సురేష్ ప్రభు ఈయన చైర్మన్లుగా ఇచ్చినటువంటి ఆ రికమెండేషన్స్, టాస్క్ ఫోర్స్. ఎందుకు ఇప్పుడు మీరు జీపే చేస్తున్నారు, ఫోన్పే చేస్తున్నారు, మనమందరం ఇవాళ డిజిటల్ కరెన్సీ. మోడీ హయాంలో డిమానిటైజేషన్కి అప్పట్లో ఈయన టాస్క్ ఫోర్స్గా, ఏది చంద్రబాబు ఇచ్చిన సిఫారసులు. అంటే ఇప్పుడు టెలికాం సంస్కరణలు, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ, అప్పుడు దానికి ఆయనే, ఏది వాజ్పేయి హయాంలో టాస్క్ ఫోర్స్ హెడ్గా. సెల్ ఫోన్లు వచ్చాయంటే ప్రభుత్వ గుత్తాధిపత్యం టెలికాం రంగంలో తగ్గి ప్రైవేటు వాళ్ళని ప్రోత్సహించాడంటే, సెల్ ఫోన్లు అంటే వీళ్ళు ఏమైనా ఎగతాలు చేస్తారు, సెల్ ఫోన్లు ఆయన కనుక్కున్నాడంట అంటారు. అంటే ఇప్పుడు ఆయనకి ఎంత ప్రశంసలు, పొగడ్తలు ఎంత వెల్లువెత్తుతాయో, విమర్శలు దాడి కూడా అదే బాలకోటయ్య గారు చెప్పింది. వ్యవసాయం దండగన్నాడని గగ్గోలు పెట్టారు. నేను చదివే ఆ పుస్తకం, ఏది మనసులో మాట. మాట్లాడితే రోసయ్య గారు అనేవాళ్ళు, మనసులో మాట గురించి మాట్లాడతావా బాబు అనేవాడు అసెంబ్లీలో. ఎక్కడ ఏ పేజీలో ఏ పేరాలో ఒక్క చోట కూడా అది లేదు, వ్యవసాయం దండగనే మాట అనలే. కాకపోతే తన విమర్శలకి ఆయన సమాధానం చెప్పరు. అంటే మరి నిజం నిలకడ మీద తెలుస్తుంది అనుకుంటాడో ఏమో కానీ, సకాలంలో తన విమర్శల పైన తనే సమాధానం చెప్తే ఏం బాగుంటుంది అనుకుంటాడో ఏమో. ఆ చెప్పకపోవడమే ఆయనలో ఉన్న లోపం. ఆ తర్వాత నేను వ్యవసాయం దండగన్నాను అని రుజువు చేయి, పేపర్ క్లిప్పింగ్లు చూపించు, ఆడియో చూపించు, వీడియో చూపించు అంటే చూపించలేదు, అక్కడ కూడా చూపించలేదు. అంటే ఇవాళ ఆయన ఒక పాలనా దక్షత, కార్యసాధకుడు, పట్టుబట్టాడంటే వదలడు అనమాట. ఇప్పుడు అన్నారు ఏది, ఓటమికి మరి కుంగిపోరు, గెలుపుకి పొంగిపోరు, అదొక స్థిత ప్రజ్ఞత. ఏది ఇవాళ చంద్రబాబు మనమంటూ ఏంటంటే ఇవన్నీ పొగడ్తలు కాదు, ఇవన్నీ వాస్తవాలు.
వాళ్ళందరికీ తెలియాలి, ప్రజలందరూ కూడా డిస్కస్ చేయాలి. ఎందుకంటే చంద్రబాబు పైన అనేక మంది థీసిస్ సబ్మిట్ చేసిన వాళ్ళు ఉన్నారు యూనివర్సిటీల్లో. ఇవాళ చంద్రబాబు రాజకీయ దానిపైన, ఆ ఉత్థాన పతనాల పైన అనేక మంది విద్యార్థులకు అదొక సబ్జెక్ట్. అంటే కోర్స్ ఈయన కూడా ఎన్జీ రంగా మీద పిహెచ్డి చేసిన పరిస్థితి. ఇంకా పిహెచ్డి రాలేదు, కానీ ఆయన యూనివర్సిటీలో ఉన్నప్పుడే ఎన్జీ రంగా వ్యవసాయ వాటన్నిటి గురించి ఈయన సబ్జెక్ట్ అనమాట. ఏది అప్పట్లో ఈయన ఎస్వి యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు. ఇవాళ ఆయనే భవిష్యత్తు విద్యార్థులకి ఒక థీసిస్ సబ్జెక్ట్గా మారాడంటే